చూద్దాం మరి ప్లేయర్స్ ఎలా ఉంటారు. ఇది ఓవరాల్గా రాజస్థాన్ రాయల్స్ పైన అయితే కొంచెం టఫ్ సిచ్యువేషన్ అయింది. ఎందుకంటే వరుసగా అయితే 4 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. వరుసగా ఏదైతే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారో వాళ్ళు, ఆ తర్వాత వరుసగా అయితే 4 మ్యాచ్లు ఓడిపోయారు. కొంచెం వాళ్ళు తడబడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఈజీగా టాప్ 2లో ఉండాల్సిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళే ముందు అందరికన్నా ముందు వెళ్ళి టాప్లో కూర్చున్నారు. ఆ తర్వాత కేకేఆర్ నిదానంగా వెళ్ళి టాప్ పొజిషన్కి వెళ్ళింది తప్ప మిగతా అన్ని టీంలు కూడా నిదానంగా పైకి వచ్చినాయి. ఎస్ఆర్హెచ్ కానీ సిఎస్కే కానీ కింద మీద పడుకుంటూ పైకి వచ్చినాయి. కానీ ఆర్ఆర్ ఫస్ట్ టాప్లోనే వెళ్ళి కూర్చుంది. ఆ తర్వాత నుంచి వరుస ఓటంలో చూసింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోవడంతో అయితే ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడానికి కష్టమైపోయింది. ఫస్ట్ ప్లేస్కి వెళ్ళే ఛాన్సెస్ లేదు. కానీ సెకండ్ ప్లేస్ ఛాన్స్ ఉండాలంటే ఎస్ఆర్హెచ్ ఒక మ్యాచ్ అయితే ఓడిపోవాలని కోరుకోవాలి. వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ గెలవాలని కోరుకోవాలి. మరి ఎస్ఆర్హెచ్ మంచి అవకాశం వచ్చింది, చూద్దాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మనమైతే ప్రస్తుతానికైతే ఆర్ఆర్ కొంచెం టఫ్ సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటుంది. ఎందుకంటే వరుస మ్యాచ్లు ఓడిపోవడంతో చూద్దాం మరి సంజయ్ శాంసన్